సురాదేవి వారుని దేవి దివ్య ఆనంద రసానికి అధిష్టాత్రి శక్తి. దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి చేసిన మహత్తరమైన క్షీరసాగ మథనం సమయంలో అనేక దివ్య రత్నాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ అద్భుత రత్నాలలో ఒక దివ్యమైన, మనోహరమైన, తేజోవంతమైన దేవి కూడా అవతరించింది. ఆమెనే సురాదేవి. ఆమెను వారుని దేవి అని కూడా పిలుస్తారు. కొన్ని చోట్ల ఆమెను ఆసురి దేవి అని కూడా పేర్కొంటారు. ఆమె సుర అనే దివ్య రసానికి అధిష్టాత్రి దేవి. ఈ సుర అనేది కేవలం భౌతిక మద్యం కాదు. అది దివ్య ఆనందం, ఉత్సాహం, ఓజస్సు, అమృతతత్వం మరియు చైతన్య రసంకు ప్రతీకగా భావించబడుతుంది. పురాణాలలో సురాదేవి స్వరూపం అత్యంత విశిష్టంగా వర్ణించబడింది. ఆమె వర్ణం లాక్షారక్తం, లాఖ వర్ణం వంటి ఎరుపు, మరియు ఆమె తేజస్సు మాణిక్యంలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమె త్రినేత్రి, నిత్య యౌవనంతో ప్రకాశించే రూపం కలది. దివ్యాభరణాలతో అలంకరించబడి కరుణామయ స్వరూపంతో దర్శనమిస్తుంది. ఆమె తెల్ల కమలంపై పద్మాసనంలో విరాజిల్లుతూ 18 భుజాలు కలిగి ఉంటుందని వర్ణించబడింది. ఆ భుజాలలో వివిధ దివ్య ఆయుధాలు మరియు శక్తి చిహ్నాలు ఉన్నాయి. దక్షిణ భుజాలలో ఖడ్గం, త్రిశూలం, వజ్రం, డమరు, ముసలం, గద, కమలం, వరముద్ర, పాత్ర. వామ భుజాలలో ఢాలు, అంకుశం, గంట, చిన్నముండం, ఖట్వాంగం, కలశం, నీలకమలం, అభయముద్ర, ముక్తాబీజం. ఇలా ఆమె సమస్త శక్తితత్వానికి అధిష్టాత్రిగా దర్శనమిస్తుంది. తాంత్రిక మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలలో సుర అనే పదానికి ప్రత్యేకమైన అంతరార్థం ఉంది. అది కేవలం పానీయాన్ని సూచించదు. సాధకుడి అంతరంగంలో మేల్కొనే దివ్య చైతన్య రసంకు ప్రతీకగా భావిస్తారు. ఆ చైతన్యం సాధకునికి నిర్భయత, శక్తి, ఉత్సాహం మరియు పరమ ఆనందం ప్రసాదిస్తుంది. అందువల్ల సురాదేవి ధ్యానం సాధకునిలో అంతర్గత తేజస్సు, ప్రాణశక్తి మరియు దివ్య ఉల్లాసాన్ని పెంచుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతాయి. ధ్యాన శ్లోకం. సముద్రమథనోత్పన్నాం వారుణీం వరదాం శివాం, లాక్షారుణాం మణిప్రఖ్యాం త్రినేత్రాం సర్వమంగళాం, రత్నాభరణ సంయుక్తాం నిత్యయౌవనశాలినీం, శ్వేత పద్మాసనా దేవీం సురారసప్రదాయినీం, ఖడ్గత్రిశూలవజ్రాద్యాం డమరుం ముసలం తథా గదాపద్మధరాం దేవీం పాత్రహస్తాం వరప్రదాం, ఘంటాంకుశకపాలాఢ్యాం ఖట్వాంగనీలపద్మినీం, అభయాం ముక్తిబీజాఢ్యాం వారుణీం ప్రణమామ్యహం. భావార్థం. క్షీరసాగ మథనం నుండి అవతరించిన, లాక్షారక్త వర్ణంతో ప్రకాశించే, త్రినేత్రి, రత్నాభరణాలతో అలంకరించబడి, శ్వేత కమలంపై విరాజిల్లుతూ, తన దివ్య ఆయుధాలు మరియు వరముద్రల ద్వారా సాధకులకు ఆనందం, శక్తి మరియు అంతర్గత అమృతాన్ని ప్రసాదించే వారుని దేవికి నేను నమస్కరిస్తున్నాను. సురాదేవి ధ్యానం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన చైతన్యం పవిత్రంగా మేల్కొన్నప్పుడు జీవితంలోని ప్రతి అనుభవం అమృతరసంగా మారుతుంది. అదే దివ్య రసం సాధకునికి ఉత్సాహం, శక్తి మరియు పరమ ఆనందాన్ని ప్రసాదిస్తుంది. దివ్యశక్తి వారునిదేవి సురాదేవి క్షీరసాగరమథనం ఆధ్యాత్మికత. సురాదేవి, వారునిదేవి, దివ్య ఆనంద రసానికి అధిష్టాత్రి శక్తి. దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి చేసిన మహత్తరమైన క్షీరసాగ మథనం సమయంలో అనేక దివ్య రత్నాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ అద్భుత రత్నాలలో ఒక దివ్యమైన, మనోహరమైన, తేజోవంతమైన దేవి కూడా